హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కాశ్మీర్ మోమ్స్. ఈరోజు ఎంతో సింపుల్గా రవ్వ లడ్డు చేయడం చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు చూసేయండి. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకున్నాండి. కరచినుక అన్న బొంబాయి రవ్వ అన్న ఇదే అండి. ఒక కప్పు తీసుకున్న, హాఫ్ కప్పు షుగర్ తీసుకున్న, హాఫ్ గ్లాసు పాలు తీసుకున్న, ఇంకా ఎక్స్ట్రా పడినా వేసుకుందాము. అండ్ ఫ్రెష్ గీ అండ్ బాదం పప్పు, జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రెండు మనం ఫ్రై చేద్దాం గీ వేసుకుని. ఓకేనండి, ప్రాసెస్ చూస్తూ ఉండండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం కదండి. తర్వాత నెయ్యి వేసుకుందాం. ముందు బాదం జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి లైట్గా. ఇందులో మనం బొంబాయి రవ్వ కూడా ఫ్రై చేసుకుంది ఇందులో ఉన్న గీతోనే. ఓకేనండి, చూస్తూ ఉండండి, ఏం చేస్తూ ఉంటాను. నెయ్యి హీట్ అయ్యాక మనం బాదం జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలండి. ఈ కలర్ చేంజ్ అయ్యాక మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. చూస్తూ ఉండండి. బాదం జీడిపప్పు ఫ్రై చేసుకున్నానండి. అదే ప్యాన్లో మనం బొంబాయి రవ్వ కూడా ఫ్రై చేసుకుందాం. ఒక కప్పు తీసుకున్నాం కదండి, బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది కూడా ఇది ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. రవ్వ లడ్డూకి మనం ఫ్రై చేసుకోవాలి, పచ్చిదైతే బాగోదు టేస్ట్. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూస్తూ ఉండండి, ఏం చేస్తాను. చూసారు కదండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇంకొంచెం ఫ్రై అవనిద్దాం, బాగుంటుంది టేస్ట్. ఇంకొంచెం ఫ్రై అవనిద్దాము. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేద్దాం. మీకు పక్కన రైన్స్ వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. మా పాప రైన్స్ చూస్తుంది టీవీలో. హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను నేను. బాగా ఒకసారి కలుపుకుందామండి. బాగా కలుపుకున్నాక మనం పాలు వేసి ఉండల్లా చుట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు పాలు వేసుకుని ఎలా చుట్టాలో చెప్తాను లడ్డూలు. చూస్తూ ఉంది. ఇప్పుడు మనం పాలు వేసుకుని చుట్టుకుందాం అండి లడ్డూల కింద. చూసి వేసుకోవాలండి. నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా, అంతా పడుతుందని ఏం కాదు. చూసారు కదండి, ఇలా వేసుకున్నాం కదా పాలు. ఇలా కొంచెం తడిగా అయింది. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు మనం చుట్టుకుందామండి లడ్డూల కింద. ఇది చల్లారాక గట్టి పడతాయండి. ఇప్పుడు కొంచెం ఇలా పొడిగా ఉన్న బాగా చల్లారిందంటే కానీ గట్టి పడతాయి అన్నమాట. నేను ఒకటి చెప్తానండి, వినండి. నేను ప్రతిదీ మీషోని తీసుకుంటున్నాను అంటే నేను మీషోలోనే షాప్ చేస్తానని ఏం కాదండి. నేను బయట షాప్స్కి వెళ్ళి కూడా నేను షాప్ చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే, నాకు ఈ యూట్యూబ్ వల్ల నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు అప్పుడే జనాలు. నాకు ఏం రావట్లేదండి. ఇప్పుడు నేను 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. 80 సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు దీనివల్ల ఏ అమౌంట్ రావట్లేదు. పదే చెప్తున్నాను నేను. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ చూసినట్టే వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేశారు అంటే కనుక నేను ఫేమస్ అవుతా కదండి. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయినా, నా వీడియోస్ నచ్చినట్లయినా మీరు లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. అప్పుడే తెలుస్తుంది కదండి నాకు కూడా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది. ఇలా చుట్టుకోవాలండి లడ్డు.
ఇది ఉండ అవ్వకపోతే మళ్ళీ కొంచెం పాలు వేసుకోవాలండి. ప్రస్తుతానికి అవ్వట్లేదు కదండి, కొంచెం పాలు వేసుకుందాం. ప్రతిదానికి చేయి పెడుతున్నానని అనుకోకండి. ఇలాంటివి ఏదైనా సరే చేయి పెట్టి చేస్తే బాగా లడ్డూలు అవుతాయని చేయి పెడుతున్నాను నేను. స్పూన్స్తోని వాటితోని మనకు లడ్డు అవ్వదు కదండి, అందుకని చేయి పెట్టి చేస్తున్నాను అనమాట నేను. ఇలా లడ్డూల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎవరికన్నా నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా కావాలి, ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కనుక నాకు చెప్పండి. కామెంట్ చేశారు అంటే కనుక చెప్పాను కదండి, అయితే నేనన్నా చేస్తా, లేదంటే మా మమ్మీతో అన్న వండిస్తా. మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు, చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. మమ్మీ వాయిస్తో కూడా వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి నా వీడియోస్ వస్తాయి. అంతే అండి, ఎంతో ఈజీ రవ్వ లడ్డు రెడీ అనమాట. ఇప్పుడు నేను దేవుడికి పెట్టి టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. వచ్చేయండి, దేవుడికి పెట్టానండి. దేవుడికి పెట్టి నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉందో, చూస్తూ ఉండండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా అండి ఎలా వచ్చిందో. సూపర్ ఉందండి, చాలా బాగుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో అంది.